వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఒక్కసారిగా జోరందుకుంటున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మామూలుగా ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ ఇటువంటి తరుణంలో రేవంత్ రెడ్డి గారి పైన ఎన్నికల వ్యూహకర్త అయినటువంటి ప్రశాంత్ కిషోర్ కొన్ని సంచలనమైనటువంటి కామెంట్స్ అయితే చేశారు. అవేంటి? ఇప్పుడు ఆ కామెంట్స్ వల్ల తెలంగాణ రాజకీయాలు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన జన్ స్వరాజ్ పార్టీ వ్యవస్థాపకులు అయినటువంటి పొలిటికల్ వ్యూహకర్త అయినటువంటి ప్రశాంత్ కిషోర్ తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. అసలు రేవంత్ రెడ్డి ఎంత, ఆయన స్టేటస్ ఏమిటి అనేది కూడా ఆయన ప్రశ్నించారు. ఏదో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారని వ్యంగ్యాస్త్రాలు కూడా స్పందించారు. టైమ్స్ నౌ గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఇక్కడ నవికా కుమార్కు ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూలో కూడా ప్రశాంత్ కిషోరు పలు అంశాలపైన కూడా స్పందించారు. ఇటువంటి క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సహా ఇండియా కూటమి నేతలపైన కూడా జన్ స్వరాజ్ పార్టీ వ్యవస్థాపకులు ప్రశాంత్ కిషోర్ తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు. వీరు బీహార్ ప్రజలపైన దూషణలు చేశారని, బీహార్ ప్రజలకు కూడా దేవుడు సమయం ఇస్తాడని, అప్పుడు మీరంతా ఇక్కడ జవాబుదారీగా ఉండాల్సి ఉంటుందనేసి కూడా చెప్పుకొచ్చారు. మీరు స్టాలిన్కు సలహాదారుగా ఉన్నారుగా అని ప్రశ్నించగా గతంలో ఉన్నానని కూడా చెప్పుకొచ్చారు. అయితే బీహార్ ప్రజలను కూడా దూషణలు చేసే ఎవరికి కూడా సలహాలు ఇవ్వడం జరగదని కూడా తెలిపారు. నెక్స్ట్ టైం వారి అకౌంట్స్ అన్నీ కూడా సెటిల్ చేస్తామని కూడా హెచ్చరించారు. దేవుడు అవకాశం ఇచ్చి ఆ సమయం కల్పిస్తే వారి లెక్కలన్నీ కూడా తేలుస్తాననేసి కూడా ప్రశాంత్ కిషోర్ అయితే చెప్పడం జరిగింది. మీరు చాలా పెద్ద మాటలు చెబుతున్నారు అనేసి అడిగినప్పుడు ఇందుకు అందులో ముఖ్యంగా పెద్ద విషయం ఏమీ లేదనేసి కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి స్టేటస్ ఏమిటి అని అడిగినప్పుడు ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. బీహార్ ప్రజలు ఇక్కడ డిఎన్ఏ తెలంగాణ ప్రజల కంటే దారుణంగా ఉంటుందని కూడా చెప్పే ధైర్యం ఆయనకు ఉంది. అలా అన్నప్పుడు నెక్స్ట్ ఎన్నికలు జరుగుతాయి కదా, నేను తెలంగాణకు వెళ్ళి ఆయన లెక్క తేలుస్తా. అప్పుడు ఎవరు చెడ్డవారో ఎవరు మంచివారో కూడా తేల్చుకుంటాం అనేసి కూడా చెప్పడం జరిగింది. మేము ఎవరికి భయపడం. ఈ మాట నేను కెమెరాల ముందే చెబుతున్నాను. వాళ్ళు వారి శక్తివన్నంతా ఉపయోగించుకోవచ్చు అనేసి కూడా ప్రశాంత్ కిషోర్ అయితే పేర్కొనడం జరిగింది. ఇటువంటి క్రమంలో రాహుల్ గాంధీ గురించి కూడా ప్రస్తావించగా, రాహుల్ గాంధీని ఎవరు కూడా పట్టించుకుంటారు. మేము ఎవరికి భయపడము, మేము భయపడడానికి పుట్టలేదు. బీహార్ ప్రజలను తక్కువ చేసి మాట్లాడుతున్నటువంటి వారి దీన్ని అర్థం చేసుకోవాలి. ఈసారి రేవంత్ రెడ్డిని ఓడించడానికి మా శాయశక్తులా మేము మా శక్తిని కూడా ఉపయోగిస్తాం. తెలంగాణలో ఆయన గెలవలేడు. రాహుల్ గాంధీ కూడా ఆయనను రక్షించలేరు. ఎవరు ఆయనను రక్షించలేరని కూడా మరోసారి ఆయన ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అయితే తెలంగాణలో బీహార్ ప్రజలను దూషించే రాజకీయాలు చేస్తున్నారని కూడా ప్రశాంత్ కిషోర్ అయితే మండిపడ్డారు. తాము ఎవరి గురించి అయినా అనుచితంగా మాట్లాడుతున్నాము అని ప్రశ్నించారు. మేము ఎవరి గురించి మాట్లాడడం లేదు కదా. ఆ విధంగా బీహార్ ప్రజలు వారి పొలాల్లో పనులు చేసుకుంటూ ఉన్నారు. వారిని ఎందుకు దూషిస్తున్నారని కూడా ప్రశ్నించారు. మరి బీహార్ ప్రజలు తక్కువ చేసి మాట్లాడితే తాము తెలంగాణ వెళ్ళి తేల్చుకుంటామనేసి కూడా ప్రశాంత్ కిషోర్ అయితే చెప్పడం జరిగింది. తప్పకుండా రేవంత్ రెడ్డిని ఓడించేందుకు ప్రయత్నిస్తామని కూడా తెలిపారు. తెలంగాణ డిఎన్ఏ కన్నా బీహార్ ప్రజల డిఎన్ఏ తక్కువ అనేది అయితే ఏమీ లేదని, తెలంగాణకు చెందినటువంటి రేవంత్ రెడ్డి తన వద్ద సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఎందుకు మాకు అనేసి కూడా, ఆ సలహా తీసుకోవాలని ఎందుకు చూశారని కూడా ప్రశ్నించారు. మరి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ప్రశాంత్ కిషోర్ ఇక్కడ సహాయం కోసం వచ్చారా లేదా? మరి తెలంగాణ డిఎన్ఏ కన్నా బీహార్ ప్రజల డిఎన్ఏ తక్కువది అయితే మీరు మా సలహా కోరేందుకు ఎందుకు వచ్చారు అనేది కూడా
ఇక్కడ ప్రశాంత్ కిషోర్ రేవంత్ రెడ్డిని కూడా ప్రశ్నించడం జరిగింది. మీరు తెలివిగల వారైతే ఇక్కడ ఎందుకు వచ్చారు? దమ్ముంటే సమాధానం చెప్పండి అంటూ కూడా రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. మరి రేవంత్ రెడ్డి ఈ సవాల్ని స్వీకరిస్తారా? అంటే తెలంగాణ ప్రజల డీఎన్ఏ కన్నా బీహార్ ప్రజల డీఎన్ఏ తక్కువ అనేసి కూడా అన్నారు కాబట్టి మరి ఎన్నికల్లో గెలవడం కోసం మా దగ్గరికి ఎందుకు వచ్చారు అలా తక్కువైనప్పుడు అనేసి కూడా సవాల్ విసిరారు. మరి ఈ సవాల్ని రేవంత్ రెడ్డి గారు స్వీకరించి ముందుకు వెళ్తారా? అసలు ఈ సవాల్ని పట్టించుకుంటారా లేదని కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. అనుకున్నట్టుగానే రాబోయే ఎన్నికల్లో కూడా నెక్స్ట్ టర్మ్ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి ఓడించే ప్రయత్నం మనకి పీకే ప్రశాంత్ కిషోర్ చేస్తారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.